నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలామంది అసలు బరువు తగ్గుతున్నాము, పెరిగిపోతున్నాము. అసలు బరువు తగ్గకుండా, పెరగకుండా అసలు మనం ఒకవేళ బరువు అధికంగా ఉంటే మనం ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ పుటాన్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకునేటట్టు ఎలాగ డైట్ తీసుకోవాలి మేడం అంటే చాలామంది మన దగ్గరికి వస్తారు. అండ్ ఈవెన్ చాలా వీడియోస్లో కామెంట్ కూడా చేస్తూ ఉంటారు. మెయిన్ అండి, బరువు తగ్గడం మన చేతుల్లో పని. అధికంగా బరువు ఉంటే ఫుడ్ కంట్రోల్ చేస్తే బరువు తగ్గిపోతాం. ఈవెన్ మీరు ఎక్కడన్నా వెయిట్ లాస్ ట్రీట్మెంట్లకు వెళ్ళినా కూడా వాళ్ళు ఏమంటారు, తక్కువ తినండి అంటారు, కానీ ఫుల్గా తినండి బరువు తగ్గిపోతారని చెప్తారా? సింపుల్ టెక్నిక్ కదా, ఎక్కడ ఏం చెప్పరు. మీరు ఫుడ్ కంట్రోల్గా తినండి అండ్ న్యూట్రిషియస్గా ఉండేటట్టు చూసుకోండి అని చెప్తాం, అంతే. అది న్యూట్రిషియస్గా నేను ఇప్పుడు చెప్పే డైట్ మీరు తీసుకుంటే ఏ డెఫిషియన్సీ ఉండదు, బరువు తగ్గుతాము. అండ్ వెరీ ఇంపార్టెంట్, స్కిన్ హెల్తీగా ఉంటుంది, హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది. ఎలా తీసుకోవాలి న్యూట్రిషియస్ డైట్ అంటే, పొద్దున్న లేచిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొద్దిగా సోంపు, ఈ మూడింటిని పావు స్పూన్ తీసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ అంటే 250 ml వాటర్లో వేసి లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగాలి. డే స్టార్ట్ విత్ ఈ వాటర్, మెంతులు, సోంపు, జీలకర్ర నీళ్ళలో వేసుకొని మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగాలి. ఇది తాగిన అరగంట తర్వాత కొద్దిగా క్యారెట్, చిన్న ఉసిరికాయ ముక్క, కొద్దిగా కీరా ముక్కలు 4 వేసి మిక్సీ పట్టేసుకొని ఒకరోజు జ్యూస్, ఒకరోజు ఆరెంజ్ జ్యూస్, ఒకరోజు దానిమ్మకాయ జ్యూస్, ఒకరోజు క్యారెట్, బీట్రూట్, యాపిల్, చిన్న ఉసిరికాయ ముక్క జ్యూస్. ఈ 4 రకాల జ్యూస్ని ఒక్కొక్క రోజు పెట్టుకోండి జ్యూస్. ఆ జ్యూస్ తాగేసాను. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చాక మంచిగా కొద్దిగా బీట్రూట్, కొద్దిగా ఓట్స్, కొద్దిగా పంకిన్ సీడ్స్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఒక వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి అలా దోశ బ్యాటర్ లాగా అయిపోతుంది. దాంతో దోశలు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి దోశలు. మోర్ న్యూట్రిషన్, మోర్ ఫైబర్, ఈజీ డైజెషన్, కడుపు కూడా నిండిపోద్ది. క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించాలి అంతే ఇక్కడ. ఇప్పుడు ఇంతకుముందు 4-5 దోశలు తినేదానంటే బరువు తగ్గాలనుకున్నప్పుడు 2 దోశలు తినాలి. కొద్దిగా ఫుడ్ కంట్రోల్లో తింటే అలవాటు కూడా అయిపోతుంది. 2 దోశలకు పొట్ట సెట్ అయిపోతుంది తీసుకుంటుండే. లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్, ఎక్కువ కర్రీస్, ఆకుకూర ఫ్రైలు అలా తీసుకోవాలి. ఇంక మంచిగా సాయంత్రం పూట గ్రీన్ టీ తాగడం. ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత లైట్ ఫుడ్స్ అన్న తీసుకోవచ్చు. ఒకవేళ ఆకలి లేకపోతే మంచిగా వదిలేయచ్చు. 1 మీల్ పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది. ఇలా చేసుకొని ఫుడ్ డైలీ పొద్దున్నే వాకింగ్, లేదంటే పొద్దున్నే యోగా, ఈవినింగ్ పూట కొద్దిగా వాకింగ్ చేసుకోండి. 100% మీరు తగ్గుతారండి ఖచ్చితంగా. మన ఈవెన్తో వెయిట్ లాస్ అని వచ్చినా కూడా అదే ఇస్తాం, కానీ గైడ్లైన్స్ లేకపోతే తగ్గరని చెప్పుకునే వాళ్ళు కరెక్ట్గా గైడ్లైన్స్ ఉండాలని ఒక ప్రొఫెషనల్గా తీసుకుంటుంటారు డాక్టర్ సపోర్ట్. లేదనుకోండి, నేను ఇంకోటి చెప్తుంటాను, బరువుతో పాటు మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. బరువుతో పాటు మీకు పీసీఓడి ప్రాబ్లం ఉందన్నప్పుడు ఈ ప్యాటర్న్ ఆఫ్ డైట్ మొత్తం మారిపోతుంది. బరువుతో పాటు మీకు థైరాయిడ్ ఉంది అనుకుంటే వాళ్ళ డైట్ కూడా మారిపోతుంది. ఎందుకంటే వాళ్ళలో ఆ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ ఉంటుంది. సో ఆ డెఫిషియన్సీని కరెక్ట్ చేయడానికి మనం ఫుడ్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటాం. బరువుతో పాటు మోకాళ్ళ నొప్పులు కానీ, బరువుతో పాటు షుగర్ కానీ, బరువుతో పాటు బీపీ కానీ, ఇవన్నీ ఉంటే వాళ్ళ డైట్స్ మారిపోతూ ఉంటాయి. మన ఓన్లీ వెయిట్ ఉంటే మాత్రం ఈ సింపుల్ డైట్ ఫాలో అయితే, ప్రతిరోజు మెడిటేషన్ చేసుకొని, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బరువు తగ్గాలంటే ఈజియెస్ట్ ప్రొసీజర్ ఫుడ్ కంట్రోల్ చేయడం. వాటికంటే ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ నిద్ర. మీరు లేట్గా పడుకుంటున్నారు, లేట్గా లెగుస్తున్నారంటే మీరు తినే ఫుడ్ చాలా తక్కువ తినండి, బరువు మాత్రం పెరుగుతూనే పోతారు. స్లీప్ అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్ ఉండాలండి. బై 10 కల్లా నిద్రపోతే మార్నింగ్ ఎర్లీగా లెగుస్తాం, అన్నీ సెట్ అయిపోతాయి. టైంకి తింటాం, టైంకి పడుకుంటాం, టైంకి మోషన్కి వెళ్తాము, అండ్ ఓవర్గా తినము, లిమిట్గా తింటాము, ఆకలిస్తుంది టైంకి, ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది. ఫుడ్ కంట్రోలింగ్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్ మేనేజ్మెంట్తో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ మరియు స్లీప్ మేనేజ్మెంట్, ఈ 3 కరెక్ట్గా ఉండి, అండ్ టేకింగ్ ఆఫ్ వాటర్ కూడా, తాగే వాటర్ కూడా అట్లీస్ట్ మనం 3 నుంచి 4 లీటర్ల వాటర్ తాగమంటూ ఉంటాను. బరువు అనే కాదు, బాడీ పెయిన్స్ కానీ ఇంకే సమస్యలున్నా వాటర్ ఇంటే కరెక్ట్గా ఉందా లేదా చూసుకోమంటుంటాను. కరెక్ట్గా వాటర్ తాగితే ఏ సమస్యలు ఉండవు. వాటర్ సరిగా తాగకపోతే నీ సమస్యలన్నీ వస్తాయి మనకి. ఇంటేక్ ఆఫ్ వాటర్ పెంచుకోండి, స్ట్రెస్ కొద్దిగా తగ్గించుకోండి, ఓవర్ థింకింగ్ వదిలేయండి, తొందరగా పడుకోండి, ఫుడ్ టైంకి తినండి. నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ సేమ్ యాజ్ యూజువల్ ఫాలో అవ్వండి. 10 days ఒకసారి చెక్ చేసుకొని వెయిట్ చూసుకోండి, మీరు డెఫినెట్గా తగ్గుంటారు వెయిట్. అదర్ దెన్ ఇంకేమైనా కంప్లైంట్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా మీ సమస్యకి మంచి పరిష్కారం దొరుకుతుంది, సమస్య పోతుంది, బరువు తగ్గుతారు. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.